దొండకాయ మసాలా కర్రీ అయితే చేస్తున్నాను. ఫస్ట్ పల్లీలు, ఇంకా జీడిపప్పు, కొంచెం కొబ్బరి, 2 స్పూన్ల ధనియాలు మొత్తం అయితే వేయించుకోవాలి. చెక్క, లవంగం మంచిగా వేసుకొని వేయించుకున్న తర్వాత ఆయిల్లో దొండకాయలు అనేది మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం మెత్తగా అయిన తర్వాత తీసేసి మళ్ళీ అదే ఆయిల్లో కొంచెం అల్లం పేస్ట్, ఇంకా ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. కొంచెం సాల్ట్ ఉన్న పసుపు యాడ్ చేసుకొని మిక్సీ చేసుకున్న పల్లి పేస్ట్ మొత్తం దీంట్లో యాడ్ చేసుకోవాలి. కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే దాంట్లో కొంచెం కారం, ధనియాల పొడి, ఇంకా కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని వేయించుకున్న దొండకాయలన్నీ మంచిగా అయితే కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టండి, పచ్చి వాసన అనేది పోతుంది. పోయినాక ఫైనలీ వాటర్ అయినా లేకపోతే చింతపండు జ్యూస్ అయినా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఒక 5 మినిట్స్ తర్వాత ఇది మూత పెట్టి తీస్తే చాలా టేస్టీగా ఉంది. ఫైనల్లీ కొత్తిమీర వేసుకొని తింటే సూపర్గా ఉంది. మీరు ట్రై చేసో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు